మీరు స్నో చూసుంటారు, మంకీస్ని చూసుంటారు, కానీ స్నోలో ఉండే మంకీస్ని అయితే చూసుండరు. పదండి చూపిస్తాం మీకు. ఈరోజు మనం జపాన్లో ఉన్న నగానో అనే సిటీలో ఉన్నాం. నేను నైట్ అంతా స్నో పడుతూనే ఉంది. చూస్తున్నారు కదా కార్, ఎక్కడ చూసిన స్నోయే ఉంది. ఇప్పుడైతే మనం నగానో స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి మనం వెళ్ళబోయే ప్లేస్ నేమ్ స్నో మంకీ పార్క్. మనకు అర్థం కావడానికి కోతుల్ని ఇక్కడే పెట్టారు. ఇక్కడే మనం బస్కి ఎంట్రన్స్కి కూడా టికెట్స్ తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, జపం చేస్తున్నాడు కూర్చున్నాయి. ఆల్రెడీ చాలామంది ఉన్నారు బస్ కోసం వెయిటింగ్. చూద్దాం ఎంత టైం పడుతుందో. 5 minutesలో వచ్చేసింది మన బస్. పదండి లోపలికి వెళ్ళిపోదాం. వ్యూ ఎంజాయ్ చేయడానికి ఫ్రంట్ సీట్స్లోనే కూర్చున్నాం. ఈ స్నో మంకీ పార్క్ పేరు జిగోకుదాని పార్క్ అనమాట. చూస్తున్నారు కదా, వెళ్ళిలోపు చదువుకోండి అని 2 గైడ్ బుక్లు అయితే ఇచ్చారు మనకి. వెళ్ళి రూట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ జర్నీ అంతా కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఈ సుజుకి షోరూమ్స్ చూసిన ప్రతిసారి మనం మారుతిని అయితే మిస్ అవుతూ ఉంటాం ఇక్కడ. ఇప్పుడే టోల్ అయితే వచ్చింది. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమైందంటే లాస్ట్ ఇయర్ ఒక 100కి పైగా టోల్ గేట్స్ దగ్గర సిస్టమ్ క్రాష్ అయింది. ఆ టైంలో వీళ్ళు ఏంటంటే ట్రాఫిక్ జామ్ అది అవుతుందని పే చేయకుండానే చాలా వెహికల్స్ని పంపించేశారు అనమాట. అంటే వాళ్ళు ఏం పే చేయకుండా యూజ్ చేసుకున్నారు. అయినా సరే తర్వాత చాలామంది మళ్ళీ వీళ్ళకి కాంటాక్ట్ చేసి ఆ టోల్ అమౌంట్ అనేది వెనక్కి మళ్ళీ వీళ్ళకి పే చేశారంట. అంటే వాళ్ళు యాక్చువల్లీ పే చేయాల్సిన అవసరం లేదు, అయినా సరే యూస్ చేసుకున్నందుకు వీళ్ళు పే చేశారంట. సో ఈ జపాన్లో ఈ ఆనెస్టీ సిస్టమ్ అంతా కూడా చాలా బాగుంటుంది. అందుకే వరల్డ్లో జపాన్ ఎంతలా హైప్ చేస్తూ ఉంటారు కల్చర్ని. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో, మొత్తం స్నో ఉంది. మనం అయితే ఈ పార్క్ లొకేషన్ అయితే రీచ్ అయిపోయాం. ఎంట్రన్స్లో ఈ హెల్ప్ డెస్క్ అయితే ఉంది. అలాగే ఇక్కడ కూడా తీసుకోవచ్చు బస్ టికెట్స్, రిటర్న్ టికెట్స్. పదండి మనం నడవడం అయితే స్టార్ట్ చేద్దాం. బస్సెస్ పై వరకు వెళ్ళాం అనమాట. ఇక్కడి నుంచి మనం నడుస్తూ వెళ్ళాలి. ఇప్పుడైతే మనం స్నో మంకీ పార్క్కి నడుస్తున్నాం. నగానో నుంచి ఈ ప్లేస్ రావడానికి మనకి 1 hour పట్టింది. ఇప్పుడు వాక్ వచ్చి 40 to 50 minutes పడుతుందంట. అంటే కొంచెం స్లిప్పరీగా ఉంది కదా సర్ఫేస్, సో కొంచెం టైం పడుతుంది. చూద్దాం అక్కడ మనకి కోతులు కనబడతాయా లేదా అని.
ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ నడవాలంట. అక్కడ ఆల్రెడీ రోడ్డు మీదకి కోతి వచ్చినట్టుంది. వెళ్ళి చూద్దాం పదండి. మనం కూడా ఒక సెల్ఫీ తీసుకుందాం. అది ఏ జాకెట్ లాక్కుని పోతుందని భయపడి ఎక్కువ టైం అది అక్కడ లేను. స్నోమ్యాన్ చాలా బిజీగా ఉన్నాడు. ఎంట్రన్స్లో ఏదో గిఫ్ట్ షాప్ ఉన్నట్టుంది. ఇదే ఆ పార్క్ ఎంట్రన్స్. 25 మినిట్స్ వాక్ అంట. పదండి. ఇక్కడ కంపల్సరీ మనకి స్నో బూట్స్ ఉండాలి, లేదంటే కింద జారిపడిపోతాం. చూడండి, చెట్ల మీద కూడా ఫుల్గా స్నో ఉంది. ఆ గాలికి అది కింద పడుతూ ఉంది. చూడండి నా మీద ఎలా పడుతుందో స్నో. టెంపరేచర్ చాలా తక్కువ ఉంది. ఐ థింక్ -1 అలా ఉంది ఇప్పుడు టెంపరేచర్. సో చాలా చల్లగానే ఉంది. ఈ స్నో వల్ల ఈ వెళ్ళే దారంతా కూడా చాలా సీనిక్గా ఉంది. ఈ వీడియోలో అంతగా కనబడుతుందో లేదో తెలియదు కానీ బట్ రియల్గా అయితే చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ ఒక సైన్ బోర్డ్ ఉంది. ఇంకా మనం 1.3 కిలోమీటర్స్ వెళ్ళాలంట. ఒక 5-10 మినిట్స్ నడిచినట్టున్నాం. ఇంకొక 20 మినిట్స్ వాక్ ఉంది. పైనుంచి వాటర్ వస్తున్నాయి. ఈ స్నో మధ్యలో చాలా బాగుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు మోటివేషన్ ఇస్తుంది. లొకేషన్ ఎంత బాగుంటే ఎంత నడిచినా మనకు అలసట ఉండదు. అటు ఇటు చూస్తూ హ్యాపీగా నడిచేయచ్చు.
మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇలా మంచి మంచి లొకేషన్స్ కనపడుతూ ఉన్నాయి. సో ఆగి ఆగి వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. అందుకే మనకి కొంచెం టైం పడుతుంది పైకి రీచ్ అవ్వడానికి. వింటర్లో క్లైమేట్ బాగా చల్లగా ఉంటుంది కదా, అందుకని ఈ మంకీస్ అన్నీ కూడా అక్కడ ఆన్సెన్ అని అరేంజ్ చేశారనమాట. అంటే హాట్ స్ప్రింగ్ అంటారు ఇక్కడ, జపాన్లో బాగా ఫేమస్. బేసికలీ హాట్ బాత్, వేడి నీళ్ళు మంచిగా కంఫర్టబుల్ టెంపరేచర్తో పెడతారు. సో చలిగా ఉన్నప్పుడు అది దాంట్లో స్నానం చేయడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మనుషుల బదులు కోతులు చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఒక చిన్న షెల్టర్ ఉంది. స్నోఫాల్ కానీ వర్షం కానీ వస్తే ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ కోతుల గురించి పెద్ద రీసెర్చే ఉంది. అవి ఏం తింటాయి, ఎలా టైం స్పెండ్ చేస్తాయి, ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఈ ప్లేస్లో ఇంకా జాగ్రత్తగా నడవాలి. జాగ్రత్త అటుగాని ఇటుగాని పడిపోతాం. చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ ఉన్నాయి. Hai già pasta è mix. దారిలో ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. ఇంత చలిలో అసలు ఎవడైనా ఐస్ క్రీమ్ తింటాడా అంటే నేను తింటాను. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తున్నాం స్నో మంకీ ఆన్సెన్కి. సో ఐ హోప్ ఇంకా అక్కడ మంకీస్ అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాను. మార్నింగ్ చూస్తే లైవ్ కెమెరాలో కనబడ్డాయి. యాక్చువల్లీ ఒక లైవ్ కెమెరా ఉంటుంది, ఒక వెబ్సైట్, దాంట్లో మనం చెక్ చేయొచ్చు వెదర్ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, ఎంతమంది టూరిస్ట్ ఉన్నారు, అలాగే అక్కడ మంకీస్ ఉన్నాయా లేవా, ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకుని మనం ఈ ట్రెక్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఆ స్నో పైనుంచి మనకి మీద పడుతూనే ఉంటుంది. చెట్లు ఉన్నాయి కదా, చెట్ల మీద ఉన్న స్నో. ఇక్కడ ఒక చిన్న స్నో మ్యాన్ గడు ఉన్నాడు. ఇక్కడ ఇంకో ముగ్గురు స్నో మ్యాన్ గడు ఉన్నారు. మనకి క్యూట్ వెల్కమ్ చెప్తుంది. యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట, జిగోకుదాని మంకీ అని. వావ్, అసలు ఎంత బాగుందో చూడండి. పిక్చర్ తీసుకుని వాల్పేపర్ పెట్టుకోవచ్చు. అది తిరిగిపోయింది కదా లొకేషన్. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. లొకేషన్ బాగుంటే ఇలా నడిచి వీడియో తీసుకోకుండా ఉండలేను. అది నా బలహీనత అనమాట. ఇంకా అవ్వలేదు, మనం ఇంకా కొన్ని మెట్లు ఎక్కాలంట. ఎంట్రీ టికెట్ వచ్చి 800 yen పర్ పర్సన్. చూసారా ఆ ఆన్సెన్ స్టీమ్ ఎలా వస్తుందో, ఆ పొగ అంతా కూడా. ఆ వెనకాల కూడా ఒక ఆన్సెన్ ఉంది, చూస్తున్నారు కదా, జనం ఉన్నారు దాంట్లో. దాంట్లో కోతులు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఎంట్రీ టికెట్ కొనకపోతే ఇక్కడ కూడా కొనవచ్చు. మనం ఆల్రెడీ కొనేసాం కదా స్టార్టింగ్లో. సో డైరెక్ట్గా వెళ్ళిపోదాం. కోతులు చూడండి ఎలా ఆడుతున్నాయో, ఇటు పక్క నుంచి అటు పక్క దాడుతున్నాయి. ఈ క్యూట్ కోతి ఏదో చేస్తుంది, ఏదో తింటున్నట్టుంది.
చూడండి వానర సైన్యాన్ని ఒక లైన్లో వెళ్తున్నాయి అన్నీ కూడా. అసలు ఇంత చలిలో వీటికి చలి అనిపిస్తో లేదో తెలియదు. ఇవి ఇంకా మన మధ్యలోకి వచ్చి ఆడుకుంటున్నాయి. చూస్తున్నారు కదా, జనం అంతా ఉన్నారు. అవి కూడా హ్యాపీగా తిరుగుతున్నాయి. వీటిని చూడడానికి ప్రపంచం నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తారు జనం అంతా. బాగా ఫేమస్ ఇక్కడ నగానోలో. మనకి కోతులు చూడడం అది ఏం కొత్త కాదు. కాకపోతే ఈ వ్యూ చూడాలంటే, ఈ స్నోలో ఈ కోతులను చూడాలంటే మాత్రం డెఫినెట్గా రావాలి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడే ఈ కోతులన్నీ వచ్చి కూడా ఈ వాటర్తో ఆడుకుంటూ ఉంటాయి. టెంపరేచర్ కూడా వేడిగా ఉంటుంది కదా, సో ఈ వింటర్లో ఈ కోల్డ్ క్లైమేట్లో చాలా బాగుంటుంది అనమాట. సో అందుకే ఈ చూస్తున్నారు కదా, ఈ మంకీస్ అన్నీ కూడా మాట్లాడుతుంటే కింద ఉంది. సో ఇవాళ మన మధ్యలో వచ్చి ఆడుకుంటూ ఉంటాయి. సో ఈ స్నో మంకీ పార్క్ నగానోలోనే వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్ అనమాట. చాలా బిజీగా ఉన్నాయి ఇప్పుడన్నీ కూడా. సో పైన కూడా చూస్తున్నారు, విజెస్ చూడొచ్చు మీరు. సో బ్యాక్గ్రౌండ్ అంతా ఈ స్నోతో వింటర్లో మస్ట్ విజిట్ ఇది కూడా. మంచిగా తలలో పేలు చూస్తుంది చాలా డెడికేషన్తో. చూడండి చాలామంది ఉన్నారు ఆల్రెడీ. పదండి మనం కూడా వెళ్దాం దగ్గరికి. చూడండి ఆ ఆన్సెన్ చుట్టూ ఎంతమంది జనం ఉన్నారో. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి కోతులు ఆ హాట్ వాటర్తో. చూడండి వాటర్ ఎంత వేడిగా ఉందో, పొగలు వస్తుంది ఈ టెంపరేచర్కి. సో ఈ వాటర్లో ఈ కోతులన్నీ మంచిగా ఎంజాయ్ చేస్తాయి. కోతులకి ఒక మంచి హాట్ బాత్ టబ్ అనమాట. మంచిగా స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తాయి. మనకి పోజ్ ఇవ్వడానికి వస్తున్నట్టున్నాడు మన దగ్గరికి. నాకైతే ఈ లొకేషన్ అయితే చాలా చాలా నచ్చింది.
మంచి సీనిక్ వ్యూ అండ్ అందులోని ఈ కోతుల్ని చూడడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. వింటర్లో జపాన్ విజిట్ చేస్తే డెఫినెట్గా మీరు కూడా నగానో రండి. నగానో దగ్గరలోని ఈ ప్లేస్కి రండి.唔好啊，位置喎。哦，唔使，唔關位置事。你試下飛行模式再試下。Ну, может быть. Где-то у них показ здесь погнали, да? Кстати, обезьяны стали... Ну, не то, чтобы возвращаться. ఈ కోతుల ఆన్సన్ చూసి మీకు ఏమనిపించిందో కామెంట్స్లో అయితే చెప్పండి. ఇక్కడే ఒక సోనీ షాప్ అయితే ఉంది. మనమైతే ఒక క్యూట్ ఫోటో అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక స్టాంప్ కూడా ఉంది. మంకీ ఫర్ ఇవన్నీ కూడా వీళ్ళు డిస్ప్లేకి పెట్టారు. మనం కావాలంటే టచ్ చేసి ఫీల్ చేయొచ్చు. మళ్ళీ మనం రిటర్న్ అయితే నడుస్తున్నాం బ్యాక్ బస్ పాయింట్కి. ఈ స్నో బోట్స్ చాలా పనికొచ్చాయి, లేకపోతే చాలాసార్లు పడేవాడిని. మన స్నో మంకీ పార్క్ విజిట్ అయితే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే డెఫినెట్గా మర్చిపోవద్దు. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. సీ యూ.